నువ్వు ఎవరినైనా చూసి ఐ ఆమ్ ఇన్ లవ్ విత్ యూ అని ఫిక్స్ అయ్యావా? లేదా ఎవరో నిన్ను చూసి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలని కోరుకుంటున్నావా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ డోంట్ ఈవెన్ వాట్ ఈజ్ ఇన్ లవ్. మనం అనుకునేది లవ్ నిజానికి ప్రేమ కాదు. అది జస్ట్ మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యే ఒక కెమికల్ లోహ. అందుకే ఈ ప్రపంచంలో 90% రిలేషన్షిప్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయో తెలుసా? బలమైన ప్రేమ లేక కాదు, ప్రేమలో ఉండే స్టేజెస్ తెలియక, ఏ స్టేజ్లో ఎలా బిహేవ్ చేయాలో అర్థం కాక. ఈరోజు ఈ వీడియోలో సైన్స్ అండ్ సైకాలజీ చెప్పే 4 స్టేజెస్ ఆఫ్ లవ్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో చూశాక నువ్వు ప్రేమించే విధానం, నీ పార్ట్నర్ నిన్ను చూసే చూపు మొత్తం మారిపోతాయి. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడు. మనకి చిన్నప్పటి నుంచి సినిమాలు, నావల్స్ ఒక పెద్ద అబద్ధాన్ని ఇదే నిజమని చూపించాయి. అదేంటంటే వన్స్ యూ ఫాల్ ఇన్ లవ్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ యూ లివ్ హ్యాపీలీ ఎవ్రీ ఆఫ్టర్. బుల్షిట్. ఆలోచించండి, ఈ రొమాంటిక్ ఇల్యూషన్ వల్ల మనం ఏం చేస్తున్నామంటే రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వగానే ఒక డ్రీమ్ వరల్డ్లోకి వెళ్ళిపోతున్నాం. కొత్తలో అన్నీ బాగానే ఉంటాయి. మొదట్లో తిన్నావా అని అడుగుతారు, నువ్వు ఎక్కడున్నావో ట్రాక్ చేస్తూ నిన్ను కేర్ చేస్తారు, ప్రపంచంతో పని లేదనిపిస్తుంది. 2 ఏళ్ళ తర్వాత సినిమా మొదలవుతుంది. నువ్వు అప్పుడులా లేవు, ఇప్పుడు మారిపోయావు, నీకు నా మీద ఇంట్రెస్ట్ పోయింది, యు ఆర్ నాట్ కంపాక్టబుల్ అంటారు. ఇక్కడ మనుషులు మారలేదు, సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళ ప్రవర్తన మారింది. ఇక్కడ తప్పు జరిగింది కాదంటలేదు, మీ ప్రేమలో తప్పు లేదు. ఆ ప్రాబ్లం ఏంటో ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు ప్రేమలో ఉండే జెన్యూన్ పేస్ని క్రాస్ చేస్తున్నారు. ఆ మిస్టేక్స్ ఏంటో తెలియక నీ మీద నాకు ప్రేమ తగ్గిపోయింది అంటూ డైవర్సులు, బ్రేకప్స్ వరకు వెళ్ళిపోతున్నారు. ప్రేమలో ఉన్న స్టేజెస్ ఏంటో తెలుసుకుని ఉంటే ఈరోజు చాలామంది తమ లైఫ్ పార్ట్నర్స్ని కోల్పోయేవారు కాదు. ఇప్పుడు మనం స్టేజెస్ ప్రకారం లవ్ ఎలా ఉంటుందో చూద్దాం. స్టేజ్ 1 అట్రాక్షన్, క్రష్. ఈ స్టేజ్లో మనం ఉన్నప్పుడు ప్రపంచంలో ఏది మన కంటికి కనిపించదు. వాళ్ళ మెసేజ్ చూడగానే చాలు మన గుండె 120 క్రాస్ చేస్తుంది. వాళ్ళు మనల్ని చూసి నవ్వితే చాలు మనకి గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది. మనమేమనుకుంటామంటే, వావ్, నాకు దొరికిన సోల్మేట్ తినే, దేవుడు నా కోసమే తయారు చేశాడు, వాళ్ళే నా ప్రాణమని ఎలివేషన్స్ ఇస్తాం. నిజమేంటో తెలుసుకో, నువ్వు ఇక్కడ ప్రేమించేది ఆ వ్యక్తిని కాదు. యు ఆర్ లిటరల్లీ ఎ డ్రగ్ ఎడిక్టెడ్ ఎట్ దిస్ స్టేజ్. నీ బ్రెయిన్లో డోపమైన్, ఆక్సిటేషన్ పీక్స్లో రిలీజ్ అవుతాయి. ఒక కొకైన్ డ్రగ్ తీసుకుంటే బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుందో ఈ ఇంటెల్ స్టేజ్లో ఉన్న లవర్స్ బ్రెయిన్ కూడా ఎగ్జాక్ట్గా అలాగే రియాక్ట్ అవుతుంది. అందుకే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిలో ఉన్న డిసడ్వాంటేజెస్ అంతలా కనిపించవు. వాళ్ళు ఈగోగా బిహేవ్ చేసినా నీ మీద పొసెసివ్నెస్ అనుకుంటావు. వాళ్ళు టాక్సిక్గా బిహేవ్ చేస్తూ ఉంటే వావ్, మాస్ యాటిట్యూడ్ అని బిల్డప్ ఇస్తావు. వాళ్ళు వేస్ట్గా టైంపాస్ చేస్తూ ఉంటే పాపం, ఇన్నోసెంట్ అని నువ్వే వాళ్ళ తప్పులకి జస్టిఫికేషన్స్ వెతుకుతావు. నువ్వు ఆ వ్యక్తి రియల్ క్యారెక్టర్ చూడడం లేదు. నీ మైండ్లో నువ్వు క్రియేట్ చేసుకున్న ఒక ఐడియల్ పర్ఫెక్షన్ బాడీని వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. ప్యూర్ డిల్యూషన్ ఇది. ఈ కెమికల్ హై పర్మనెంట్ కాదు, నేచర్ మన బ్రెయిన్ని డిజైన్ చేసింది అలా. ఈ కెమికల్ యాక్టివేషన్ మ్యాక్సిమం 6 months నుంచి 2 years వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత ఆ డ్రగ్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది, రియాలిటీ బయటకు వస్తుంది. అందుకే చెప్తున్నా, ఇంటెల్ స్టేజ్లో ఉన్నప్పుడు డోపమైన్ హైలో ఉంటుంది. తెలియక ఏ పిచ్చి డెసిషన్ తీసుకోకు. ఎక్స్పెషల్లీ ఇలాంటివి చేయకు. నువ్వు లేక నేను లేను అని చెప్పి బ్లేడ్తో చేతులు కోసుకోవడం, మాట ఇచ్చేసి పెళ్లి దాకా వెళ్ళిపోవడం, ఇలాంటివి చేయకు. సో కమిట్మెంట్ లేని రిలేషన్షిప్ ఏది నిలబడదు. నువ్వు చూస్ చేసుకుంటోంది ఒక వ్యక్తిని కాదు, జస్ట్ నీ బ్రెయిన్లో ఉన్న ఒక కెమికల్ లోహాన్ని. ఈ కెమికల్ డ్రగ్ దిగాక అసలైన నరకం మొదలవుతుంది. స్టేజ్ 2 అటాచ్మెంట్. ఈ స్టేజ్లో ఎక్సైట్మెంట్ తగ్గి కంఫర్ట్ బిల్డ్ అవుతుంది. ఒక వ్యక్తి జీవితంలోకి తిన్నగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు కలిసి తిరగడం, ఫ్యూచర్ గురించి సీరియస్గా మాట్లాడుకోవడం, ఫ్యామిలీ గురించి డిస్కస్ చేయడం అన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. ఇది చాలా సేఫ్ అండ్ సెక్యూర్ స్టేజ్లా కనిపిస్తుంది. ఇక్కడే నిజమైన బోర్డమ్ ఎంటర్ అవుతుంది. కొత్తలో ఉన్నట్టు తర్వాత ఉండదు. మెసేజెస్కి ఫాస్ట్గా రిప్లై రాదు. చాలామంది స్టేజ్కి రాగానే ఇంతకు ముందులా లేవని చెప్పి నీతో నాకు బోరింగ్ అని వెళ్ళిపోతారు. ఇక్కడి నుంచే తమ పార్ట్నర్ని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. నిజానికి ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదు. ఎక్సైట్మెంట్ తగ్గి స్టెబుల్గా తోడు ఉండాలనే భావన స్టార్ట్ అయింది. కానీ యూత్కి ఎంటర్టైన్మెంట్ డ్రామా తగ్గితే ఇక్కడ లవ్ అయిపోయిందనుకునే ఒక పిచ్చి అలవాటు ఉంది. ఇక్కడ చాలామంది తమ హ్యాపీనెస్ కోసం వేరే వ్యక్తితో వెళ్ళిపోతారు. గుర్తుంచుకో, ఎంటర్టైన్మెంట్ కోసం వెతికితే జీవితం పోతుంది. స్టేజ్ 3 రియాలిటీ, కాన్ఫ్లిక్ట్. ఈ స్టేజ్లో నీకు వాళ్ళ రియాలిటీ అర్థమవుతుంది. ఇప్పటిదాకా నువ్వు ఏ వ్యక్తినైతే నా దేవత, నా దేవుడు, ప్యూర్ సోల్ అని ఎలివేషన్ ఇచ్చావో వాళ్ళ రియల్ ఫేస్ నీకు కనిపిస్తుంది. వాళ్ళల్లో ఉన్న స్వార్థం, ఈగో, లేజీ బిహేవియర్, ఇన్సెక్యూరిటీస్, హైడ్ అండ్ టాక్సిక్ హ్యాబిట్స్ ఒక మాస్క్లా నీ ఫేస్ మీద వచ్చి పడతాయి. కొత్తలో ఉన్న సరదా ఇప్పుడు ఉండదు. చిన్న విషయానికి కూడా నీతో నాకు లైఫ్ వద్దు, నన్ను ప్రశాంతంగా వదిలే అని అరవడం స్టార్ట్ చేస్తారు. నువ్వు కోపంలో ఉంటే సూపర్గా ఉంటావు అన్న వ్యక్తి ఇప్పుడు నీ
పిచ్చి మెంటల్ బిహేవియర్ నేను భరించలేనని నేను దూరం పెడతారు. ఈ ప్రపంచంలో ఉన్న టోటల్ బ్రేకప్స్, డైవర్స్ అండ్ చీటింగ్స్లో 90% జరిగేవి ఇవే. ఎందుకో తెలుసా, మనకి ప్రేమలో ఉన్నప్పుడు అందం కావాలి, సుఖం కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎదుటి వ్యక్తిలో ఉన్న ఫ్లాస్ని, వాళ్ళ లైఫ్లో ఉండే దరిద్రాన్ని భరించే ఓపిక, గుండె ధైర్యం ఎవరికీ ఉండదు. ఈ స్టేజ్లో లవ్వు లేదు, బొక్క లేదు, ప్యూర్ ఈగో క్లాషెస్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఎవడి స్వార్థం వాడిది. నువ్వు నేను అనుకున్నట్లేవు, సో నువ్వు నాకు వద్దు. ఇది ఇక్కడ ఉండే కోర్ మైండ్ సెట్. కానీ ఇక్కడ ఒక్క నిజం గుర్తుపెట్టుకో, స్టేజ్ 3ని దాటి ఏ రిలేషన్షిప్ అయితే ముందుకు వెళ్తుందో అది మాత్రమే లైఫ్ లాంగ్ నడుస్తుంది. రేపు నీ జీవితంలోకి అనుకోని కష్టాలు వచ్చినా, నువ్వు జీరో అయిపోయినా, నీ పక్కన నిలబడే ఒక జెన్యూర్ పార్ట్నర్ నీకు కావాలంటే ఈ స్టేజ్ 3 అనే నరకంలో నుంచి మీరిద్దరూ కలిసి బయటికి రావాలి. ఇక్కడున్న రియాలిటీని నువ్వు ఫేస్ చేయలేక ఎస్కేప్ అయిపోతూ వేరే కొత్త వ్యక్తిని వెతుక్కుంటూ ఉంటే నువ్వు ప్రతిసారి లైఫ్ లాంగ్ పార్ట్నర్ని మారుస్తూనే ఉంటావు. ప్రతిసారి స్టేజ్ 1 డోపమైన్ డ్రగ్ లూప్లో తిరుగుతూనే ఉంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు కానీ ఈ స్టేజ్ని దాటితే నీకు లైఫ్ లాంగ్ తోడుండే పార్ట్నర్ తప్పక దొరుకుతాడు. స్టేజ్ 4 రియల్ లవ్ కమిట్మెంట్. ఎవరైతే స్టేజ్ 3లో ఉన్న గొడవల్ని దాటుకుని ఈగోని పక్కన పెట్టి ఓకే ఎవరి డిఫెక్ట్స్ వాళ్ళకు ఉన్నాయి బట్ ఐ స్టిల్ చూజ్ యూ అని నిలబడతారో వాళ్ళు ఎంటర్ అయ్యే అన్లిమిటెడ్ ఫైనల్ స్టేజ్ ఈ రియల్ లవ్. దీన్నే మెచ్యూర్ లవ్ అంటారు. ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఓన్లీ ఒక వ్యక్తిలో మంచి చెడు రెండింటిని యాక్సెప్ట్ చేసి మెచ్యూరిటీ మాత్రమే ఉంటుంది. ఈ స్టేజ్లో ఉన్న కపుల్స్కి గొడవలు అన్నావంటే అవుతాయి, కానీ ఆ గొడవల వల్ల రిలేషన్షిప్ బ్రేక్ అవ్వదు, ఇంకా స్ట్రాంగ్ అవుతుందంటారు. నిజమైన ప్రేమ అంటే మ్యాచింగ్ బట్టలు, ఇన్స్టా రీల్స్, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళడం కాదు. ట్రూ లవ్ అంటే ఒక్కసారి నిన్ను నమ్మి వచ్చిన మనిషి నువ్వు దరిద్రంలో ఉన్న, ఫెయిల్యూర్స్లో ఉన్న వాళ్ళతోనే కలిసి ఆ నరకంలో నుంచి బయటికి రావడం. ఇట్స్ నాట్ ఎ ఫీలింగ్, ఇట్స్ ఎ చాయిస్. నువ్వు ప్రతిరోజు తిడుతున్నా కూడా ఆ వ్యక్తి తనతోనే ఉంటాననే కమిట్మెంట్ తీసుకోవడం, దట్ ఈస్ ట్రూ లవ్. రిలేషన్షిప్ అంటే గేమ్స్ కాదు. మీ టెంపరీ ఫీలింగ్స్ కోసం ఎవరి లైఫ్తో పడితే వాళ్ళ లైఫ్తో ఆడుకోకండి. ఈ రోజుల్లో ప్రేమిస్తున్నాము అని చెప్పే కష్టం వస్తే వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మీ ఎంటర్టైన్మెంట్ అండ్ టైంపాస్ కోసం ఒకరి లైఫ్ని డస్ట్బిన్ చేయకండి. మీరు నిజంగా ప్రేమించాలనుకుంటే ఎదుటి వ్యక్తి అందం, డబ్బును మాత్రమే కాదు, వాళ్ళ బ్యాడ్ డేస్ని, వాళ్ళ వీక్నెస్ని కూడా ప్రేమించే ధైర్యం మీకు ఉండాలి. ఫీలింగ్స్ తగ్గాయి కదా అని బ్రేకప్ చెప్పే ప్రతి ఒక్కరూ ఇమ్మెచ్యూర్ ప్రోడక్టే. గ్రోత్ ఎప్పుడు కమిట్మెంట్లోనే ఉంటుంది. ఇప్పుడు నిజం చెప్పండి, మీరున్న రిలేషన్ లేదా మీరు చూసిన రిలేషన్షిప్స్లో ఈ 4 స్టేజెస్లో ఏ స్టేజ్లో ఉన్నాయి? హానెస్ట్లీ కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. లెట్స్ సీ ఎంతమంది రియాలిటీలో ఉన్నారో. అలానే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.